నమస్తే నా పేరు తేజస్విని BCN న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ తో ఏపీ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ పలు కీలక అంశాలపై చర్చ టాటా హిటాచీ డీలర్షిప్ షోరూమ్ మెషిన్ కేర్ ఫెసిలిటీని ప్రారంభించిన మంత్రి లోకేష్ అన్ని రంగాల్లోనూ ఏపీ నెంబర్ 1 గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సిబిఐ విచారణ చేయించాల్సిందే మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ బాణపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు 6వ రోజు సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు పంచాయతీ పరిపాలనా వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ శాఖ పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలందించగలమని పేర్కొన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో వారు పలు కీలక అంశాలపై చర్చించారు. పంచాయతీ పరిపాలనా వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టినందుకు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ పవన్ కళ్యాణ్ నూతన ఉత్తేజాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి 4 గ్రేడ్లుగా పంచాయతీలను వర్గీకరించడం శుభ పరిణామమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పదాన నిలుపుతామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి బైపాస్ ఆత్మకూరులో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ ధనలక్ష్మి ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతనంగా ఏర్పాటు చేసిన టాటా హిటాచీ డీలర్షిప్ షోరూమ్ మెషిన్ కేర్ ఫెసిలిటీని రిబ్బన్ కట్ చేసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మంగళగిరిలో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ను మంగళగిరిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా ముందు మంగళగిరికే ప్రాధాన్యతనిస్తానని గూగుల్ ఎంత ముఖ్యమో ఈ డీలర్షిప్ కూడా తనకు అంతే ముఖ్యమని అన్నారు. అమరావతికి ముఖద్వారం. అమరావతిలో ఈరోజు ఎక్కడన్నా పనులు జరుగుతున్నాయి, వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది. గతంలో కూడా చెప్పాను, 2019 ఎన్నికల్లో కరెక్ట్ గా 20 రోజుల ముందు వచ్చా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం అవ్వలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో నేను ఓడిపోయా. కానీ 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్న మీ సమస్యలు తెలుసుకున్నా ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించా. 2024 ఎన్నికలు వచ్చినాయి. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా బాగా తెలుసు. చాలా మంది శ్రేయోభిలాషులు చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్ గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేసే అవసరం నీకుందా, నువ్వు గెలుస్తావా, వైకాపోలేమో ధీమాతో ఉన్నారు, 80% లోకేష్ ఓడిస్తాం, చాలా కష్టమైన నియోజకవర్గం, 1980 తర్వాత గెలవని నియోజకవర్గం, 2 నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోరా. ఆనాడు వాళ్ళకి ఒకటే పొరపాటున నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటుని చెందిన వాడవుతాను, ప్రసక్తి లేదు, ఎక్కడ ఓడిపోయానో అక్కడనే పోటీ చేస్తా, అక్కడనే గెలుస్తానని చెప్పడం జరిగింది. నేను ఆనాడే చెప్పా. కరెక్ట్గా 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కేవలం మన రాష్ట్రంలో నియోజకవర్గంలోనే కాదు భారతదేశంలో ఎవరు కానీ
ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందిందిరా అని ఆలోచిస్తే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చా. అనేక పనులు ప్రారంభించాం. ఇక్కడ సందీప్ సింగ్ గారు కూడా వచ్చారు. సందీప్ సింగ్ జీ, యూఆర్ గ్రేట్ సపోర్టర్, అడ్మైరర్ ఆఫ్ అవర్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జీ. యూ ఆల్రెడీ స్టేటెడ్ Andhra Pradesh is on the fast track of growth and development. We feel very bad that we are only number 2. I believe we have to be number 1 in anything that we do. So I believe number 2 is where the losers start. So we have to be number 1. We need support of yours to grow the ecosystem. What I shared with my friends here is the power of the ecosystem. It might seem as a simple dealership, but it plays a very important role. You know, when so many excavators, bulldozers are getting deployed here, they have to be serviced. The drivers have to be trained, which is what we discussed before we got here. So I look forward to your support. And if and when you also think about expanding any production facility, any centers of excellence, please give Andhra Pradesh the first right of refusal. And believe me, we will not let you down as a state. Our Chief Minister is simply measuring us on speed of doing business. So you must have read in the news. It's now global news. We have attracted India's single largest FDI investment to the tune of $15 billion. Google is now investing in Visakhapatnam, and I'm sure we'll be using your machines there also. I think there's a lot to be done. Our vision is to take Andhra Pradesh from an $180 billion economy to a $2.4 trillion economy. This means all of us here sitting together should contribute our way, and I look forward to working with you and definitely making Andhra Pradesh proud and making India proud at the global landscape. నకిలీ మద్యం తయారీలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేక బురదను వైసీపీ నేతలు కంటించే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ లిక్కర్ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు తలూపే సిట్ టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి సక్రమంగా దర్యాప్తు చేస్తుందన్న నమ్మకం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇవాళ లిక్కర్ లో మీకు క్లియర్ గా తెలిసిపోతా ఉంది. మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి, ఆ రోజు తీసుకొచ్చి ఆయన పేరేంటి జయశంకర్, ఆ జయశంకర్ అనే వ్యక్తి 6వ తారీఖేమో ఎవరికి సంబంధం లేదన్నాడు, జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదన్నాడు. ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్ కి సంబంధం అని చెప్తా ఉన్నాడు. అక్కడే క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి, ఈ సిట్ ఆఫీసర్లు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు, స్టాండ్ అంటే నుంచునేవాళ్లే కదా చెప్పించింది. మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో నకిలీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నారు, ప్రజల చేత నకిలీ మద్యం తాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలని ప్రజల్ని ఒక్కసారి గమనించమని మరి కోరుతూ, తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం, నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను. నోటుకొచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు. ఏమని మాట్లాడారు? 25% కమిషన్, 5 కోట్లు తీసుకుంటా, పేపర్లు, పాంప్లెట్లు మొత్తం ఊరంతా చెల్లించారు. వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు వేకువజామున సుప్రభాత సేవ, నవనీత హారతులతో స్వామివారిని మేలుకొల్పారు. వసంత మండపంలో ఉత్సవమూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అష్టోత్తర శతకలశాభిషేకం, హోమాలను నిర్వహించారు. ఉదయం 10:34 శ్రీకృష్ణ అలంకారంలో శ్రీవారు సూర్యప్రభ వాహనంపై విహరించారు. సాయంత్రం స్వస్తివచనం, ప్రధాన హోమాలు, నవగ్రహ హోమం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మూలమంత్రపూర్వక వెంకటేశ్వర స్వామి హోమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. రాత్రి 7:10 మోహిని అలంకారంలో శ్రీవారు చంద్రప్రభ వాహనంపై అధిష్ఠించి తిరువీధుల్లో విహరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని కనులారా చూసి తన్మయత్వాన్ని పొందారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.